జాగ్రత్తగా ఆలోచన చేయండి. మరియా యవన కాలంలో ఉన్నది. యవన కాలంలోకి వచ్చినప్పటికీ కూడా అందరిలాగా లేదు. యవన కాలంలో వచ్చినప్పటికీ మిగతా స్త్రీల వలె లేదు, మిగతా యవన బిడ్డల వలె లేదు, మిగతా యువతుల వలె, మిగతా ఆడబిడ్డల వలె లేదు. ఆమె తన ప్రత్యేకతను చాటుకొని నేను పరిశుద్ధులుగా ఉండాలి, నేను పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, దేవుని కొరకు జీవించాలి, నా బ్రతుకును కాపాడుకోవాలి అని యథార్థమైన జీవితాన్ని, లోకం అంతటి జీవితాన్ని జీవించినటువంటి యవనస్తురాలు మరియా. ఈరోజు జాగ్రత్తగా వినండి. యవనములో ఉన్నటువంటి బిడ్డలారా, యవనములోకి వచ్చినటువంటి బిడ్డలారా, మీ జీవితాలు ఎలా పాడు చేసుకుంటారో, లోకంలోని లోకాలోచనలు మీ హృదయాల్లోనికి, లోక తలపులు మీ జీవితాల్లోనికి వచ్చి మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారేమో. చిన్న వయసులోనే పెద్దవారుగా ఆలోచించడం, చిన్న ఆలోచనలు చిన్నప్పుడే పెద్దవారి ఆలోచనలు ఆలోచించడం, పెద్ద తలపులు ఆలోచించడం, జీవితంలో మాలిన్యాన్ని తెచ్చిపెట్టుకోవడం, పాపాన్ని తెచ్చిపెట్టుకోవడం, లోకంలో వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారేమో. జాగ్రత్తగా వినండి. దేవునికి వాక్యంలో 2వ తిమోతి 2వ అధ్యాయము 22వ వచనంలో చక్కటి మాట ఉంటుంది చూడండి. 2వ తిమోతి 2వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, యవనస్తులారా నీవు యవనేచ్ఛల నుండి పారిపో. నడుచుకుంటూ వెళ్ళాను లేదు, ఎలాగట? పారిపో. యు హావ్ టు రన్. పరిగెత్తు, పాపము నుండి పరిగెత్తు, ఎవరిలో కలిగే కోరికల నుండి పరిగెత్తు, ఎవరిలో కలిగే ఆశ నుండి పరిగెత్తు, ఎవరిలో కలిగేటువంటి సమస్యల నుండి పరిగెత్తు. ఉండొద్దు. యోసేపు పరిగెత్తాడు, దేవునికి స్తోత్రం చెప్పాడు. యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు కనుక యోసేపు అందరికంటే గొప్పవాడయ్యాడు, వారి అన్నాల కంటే గొప్పవాడయ్యాడు. ఒక ఖైదీలో ఉన్నవాడు ఒక రాజు అవటం ఏంటంటే, ఖైదీలో ఉన్నవాడికి ఉద్యోగం ఎవరో? హలో, కేసు పెడితే ఉద్యోగం ఎవరో? భారతదేశంలో కేసులు ఎవరు ఉన్నాయో చూస్తే నీకు ఉద్యోగం ఇవ్వాలంటే. అలాంటిది రాజ ఖైదీలో ఉన్నటువంటి యోసేపును తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, సింహాసనం మీద కూర్చోబెట్టారు, రాజు తర్వాత స్థానంలో కూర్చోబెట్టారు. కారణం ఏంటో తెలుసా? తాను యవనేచ్ఛల నుండి పారిపోయాడో. లోకం అతను గుర్తించకపోవచ్చు, లోకం అతన్ని పట్టించుకోకపోవచ్చు, లోకం అతన్ని పాపి అనొచ్చు, లోకం అతన్ని పరిశుద్ధులు కాదనొచ్చు. కానీ యోసేపు లోక దృష్టిలో పాపి అయినప్పటికీ దేవుని దృష్టిలో పరిశుద్ధుడు. హల్లెలూయా. నీ మాలిన్యాన్ని, నీ జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు, నీ జీవితాన్ని ప్రభు దృష్టిస్తున్నాడు, నీ ఆలోచనలు ప్రభు చూస్తున్నాడు, నీ బ్రతుకును ప్రభు చూస్తున్నాడు. నీ జీవితము దేవునికి ఇష్టమైన పరిశుద్ధంగా జీవించగలిగితే, పరిశుద్ధంగా నీ జీవితాన్ని కాపాడుకోగలిగితే, పరిశుద్ధంగా నీ జీవితాన్ని కట్టుకోగలిగితే, ఖచ్చితంగా నీవందరికంటే ప్రత్యేకంగా బ్రతకగలిగితే, అందరికంటే ప్రత్యేకమైన స్థితిలో, ప్రత్యేకమైన స్థాయిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శరీరంలోనికి మాలిన్యం ఎలా వచ్చిందో తెలుసా? లోకాన్ని మన శరీరంలోనికి ఎలా కట్టిస్తాడో తెలుసా సాతానుడు? చిన్న స్టోరీ చెప్తారు, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాడు. ఒక వ్యక్తి తనకిష్టపడి, చాలా ప్రేమతో, చాలా కష్టపడి, చాలా మంచి ఇల్లు కట్టుకున్నాడు. అతను అనుకున్నాడు, నేను కష్టపడి ఇష్టపడి కట్టుకున్నాను కనుక నేను ఇంట్లోనే చచ్చిపోవాలి అనుకున్నాడు. అంటే చచ్చే వరకు ఇంట్లోనే ఉండాలి అనుకున్నాడు. కొంతకాలం గడిచేసరికి అతనికి ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయి, ఆర్థికపరమైన సమస్యలు వచ్చాయి. ఎప్పుడైతే ఆర్థికపరమైన సమస్యలు వచ్చాయో తన ఫ్రెండ్స్ అందరిని అడగడం మొదలెట్టాడు, నాకు డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, అప్పు కావాలి, అప్పు కావాలి, అప్పు కావాలి. ఎవరు అప్పు ఇవ్వడం లేదు. కానీ ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు, నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాను, ఇంకా ఎక్కువ ఇస్తాను, అయితే నీ ఇల్లు నాకు ఇచ్చే అన్నాడట. అప్పుడు ఈ వ్యక్తి అన్నాడట, నేను ఇల్లు అయితే అమ్మను అన్నాడట. ఇల్లు ఇవ్వడానికి ఇష్టపడలేదు, నేను ఇల్లు అయితే అమ్మను అన్నాడట. సరే అయితే నువ్వు ఇల్లు అమ్మకపోయినా పర్లేదు, నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాను, నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాను, నీ ఇంట్లో నేను మేకు కొట్టుకునే స్థలం ఇచ్చేవాళ్ళు నాకు అన్నాడట. నీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బు ఇస్తా అన్నాడట. వీడు అనుకున్నాడంటే పిచ్చోడు, వీడు మేకు కొట్టుకునే స్థలం ఇస్తే డబ్బులు ఇస్తానంటాడేంటి అనుకున్నాడు. వీడికి అర్థం కాలేదు. సరే అయితే నీకు మేకు కొట్టుకునే స్థలం ఇస్తాను, నాకు ఇంత డబ్బులు అన్నాడు. అవసరం వచ్చిన అంత డబ్బు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత లారీ తీసుకొచ్చారు, అగ్రిమెంట్ రాసుకున్నారు. పలానా స్థలంలో పలానా వ్యక్తికి
మేకు కొట్టుకునే స్థలాన్ని ఇస్తున్నాడు తన ఇంట్లో. ఆ మేకు కొట్టుకునే స్థలం మీద, ఆ మేకు మీద సర్వ హక్కులు ఈ వ్యక్తియే, కొనుక్కునే వ్యక్తియే. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ మేకు మీద ఇంటి ఓనర్కి అధికారము లేదు. అగ్రిమెంట్ రాసుకున్నారు, సత్తలు పెట్టేసుకున్నారు. చాలా ఆనందంగా డబ్బులు ఎట్టుకెళ్ళిపోయాడు. తన భార్యకి చెప్పాడు, పిచ్చుడు ఒకడు దొరికాడు, అడిగి మేకు కొట్టుకున్న ప్లేస్ ఇస్తే చాలంట, డబ్బులు ఇస్తా అన్నాడు. ఇద్దరు కలిసి నవ్వుకున్నారు. ఒక 4 రోజులు అయింది, మేకు కట్టుకుని వచ్చాడు. మేక చూశాడు, ఇల్లంతా చూశాడు. గదిలోకి వెళ్ళాడు, హాల్లోకి వెళ్ళాడు. హాల్లో గదులన్నింటికి సెంటర్ హాల్ చూసుకున్నాడు. హాల్లో అన్నాడు, అయ్యా ఈ స్థలం నేను మేకు వేసుకుంటాను. సరే వేసుకో అన్నాడు. మేకు కొట్టాడు. భార్య భర్తలు వెళ్ళిపోతాను, నవ్వుతున్నారు. మేకు చూసుకుని నవ్వుకుంటున్నారు. ఒక వారం రోజులు పోయింది. ఒక వారం రోజులు పోయిన తర్వాత ఈ మేకు కొనుక్కున్న వ్యక్తి ఒక బ్యాగ్ కట్టుకొచ్చి దాన్ని తగిలించాడు. ఏం తగిలించాడంటే ఆ బ్యాగ్ నిండా చచ్చిపోయినటువంటి ఎలకలు ఉన్నాయి. ఏంటయ్యి? చచ్చిపోయినటువంటి ఎలకలు ఉన్నాయి. కంపు కడతా ఉంది. ఆ ఇంటి ఓనర్ అన్నాడు, అయ్యా ఈ వాసనమే భరించలేము, సచ్చి తీసాయి. మేకు ఓనర్ అంటాడు, నేను తీయను. లాయర్ దగ్గరికి వెళ్ళాడు, అయ్యా మేము ఇంట్లో ఉండలేకపోతున్నాం, ఇతను వచ్చి తగిలించాడు, తీయమంటే తీయట్లేదు. అగ్రిమెంట్లో రాశాడు, అది ఎక్కడ ఏం చేసినా సర్వ హక్కులు అతనివే. అది తీయడానికి వీల్లేదు, నేను తీరట్టున్నాడు. వాసన రోజు రోజుకి పెరుగుతా ఉంది. ఇంట్లో ఉండలేకపోతారు, పిల్లలు ఇంట్లో ఉండలేకపోతారు, ఇంట్లో తినలేకపోతున్నారు. ఆఖరుకి ఇల్లు పెట్టి బయటకు వచ్చేసి షెడ్లో ఉన్నారు. షెడ్లో ఉండమే కదా, ఆఖరుకి ఎంతవరకు వచ్చిందంటే ఆ ప్రయత్నం, ఆ వ్యక్తి ఆ ఇల్లు చివరికి అమ్మేసుకునే పరిస్థితి వచ్చింది. ఎవరికి అమ్ముతాడు ఇల్లు? ఆ మేఘలోడికి అమ్ముతాడు. ఆ మేఘలోడికి, అయ్యా ఈ ఇల్లు నేను ఉంచుకోలేను, దయచేసి ఈ ఇల్లు తీసేసుకో అంటే ఆ ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది. నా మాట వినండి, చివరికి తను ఎంతో ఇష్టపడి కష్టపడి కట్టుకున్నటువంటి తన భవిష్యత్తు ఆశల యొక్క గృహం అతను పోగొట్టుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? అతను పెద్ద పాపమేం చేయలేదు, అతను పెద్ద దోషమేం చేయలేదు, అతను పెద్ద తప్పులేం చేయలేదు. అపవాదికి ఏం చేశాడు? మేకు కొట్టుకునే స్థలం ఇచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మేకంత స్థలం ఇస్తున్నాం మేము సాతానికి. మేకంత స్థలం ఇస్తున్నాం మేము మన బ్రతుకుల్లో. మేకంత స్థలం ఇస్తున్నాం మేము ఆలోచనలో. ఇదే కదా పరలోకం, ఇదే పర్లేదులే, ఇదే కదా పర్లేదులే, ఈ చిన్న విషయమే కదా పర్లేదులే, ఈ చిన్న విషయమే కదా పర్లేదులే అనుకుంటూ చిన్న చిన్న విషయాల్లో, పొరపాటు విషయాల్లో, చేయకుండా విషయాల్లో, ఉండకుండా విషయాల్లో, ఆలోచించుకున్న విషయాల్లో, నీ స్థితికి మించిన విషయాల్లో సాతానికి చోటిచ్చి మొత్తం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో. చిన్నది అనుకుంటున్నావు, కానీ ఒకరోజు ఖచ్చితంగా అది నీ బ్రతుకును, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నీ యవన కాలం ముందు కానివ్వండి, పెళ్ళిళ్ళైన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మీ పరిశుద్ధత కాపాడుకోవాల్సిన పరిస్థితులు మీ మీద ఆధారపడి ఉన్నాయి. మీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, మీ పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకోవడం దేవుని చిత్తం. దేవుని వాక్యం మనం చూస్తే దశలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండిటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. ఎలాగా? తన ఘటమును కాపాడుకోవాలట. తన ఘటమును కాపాడుకోవాలట. దేంట్లో? పరిశుద్ధతలో. హలో, ఘటం అంటే ఏంటి? ఘటం అంటే ఏంటి? కొండ. ఒరిజినల్గా ఘటం అంటే కొండే. అసలు ఒరిజినల్ ఘటం అంటే ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అక్కడ పౌలు గారి ఉద్దేశం మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం ఎలాగో నేర్చుకోవాలి. లోక మాలిన్యం అంటకుండా ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవాలి. నా శరీరం నా ఇష్టం, నా వయసు నా ఇష్టం, వయసు అయిపోతుంది, ఐస్ క్రీమ్ అరిగిపోతుంది, ఇలాంటి సోదు కబుర్లు చెప్పొద్దు. నిన్ను పాడు చేయడానికి సాతానుడు మేకు కొడతాడు,
చిన్న ఆలోచన పుట్టిస్తాడు, చిన్న శోధన పుట్టిస్తాడు, చిన్న తప్పు ఆలోచన పుట్టిస్తాడు. ఇది చిన్నదే అనుకుంటావు, కానీ తదుపరిది బ్రతుకు అంతా నాశనం చేస్తుంది, నీ భవిష్యత్తు అంతా శూన్యం చేస్తుంది, నీ భవిష్యత్తు అంతా చీకటమయమైపోతుంది. నా మాట అర్థమవుతున్న మనకి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. యవన కాలము యవనెచ్చు నుండి పారిపోవాలా, యవన కోరిక నుండి పారిపోవాలా. యవనస్తులు తప్పక త్రొట్టెళ్తారని వాక్యం ఉంది. త్రొట్టెలు పాడు వచ్చినప్పుడు జాగ్రత్త, నీ జీవితాన్ని నీ బ్రతుకును పరిశుద్ధంగా కట్టుకో. నువ్వు పరిశుద్ధతను కాపాడుకోకపోతే దేవుని కృపను పొందుకోలేవు. అక్కడ రాస్తాడు, దేవదూత వచ్చి మరియతో మాట్లాడతాడు, దయాప్రాప్తురాలా నీకు శుభమగునుగాక. దయాప్రాప్తురాలట, దయ పొందినటువంటి స్త్రీ. ఎందుకో తెలుసా? మరియా ఎందుకు దయ పొందిందో తెలుసా? ఆమె తన పరిశుద్ధతను కాపాడుకుంది. ఈరోజు నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఏది అడ్డంగా వస్తుందో నాకు తెలియదు. ఏ విషయంలో నీ పరిశుద్ధత కోల్పోతున్నావు నాకు తెలియదు. ఏ విషయంలో నువ్వు సాతాను కోరలో పడిపోతున్నావు నాకు తెలియదు. ఏ విషయంలో సాతాను నువ్వు పెకలిస్తున్నావు నాకు తెలియదు. ఏ విషయంలో సాతాను నీ ఆలోచనలు పాడేసేసి, నీ ఆలోచనలు పాడు చేసి, నీ శరీరాన్ని పాడు చేసి, నీ జీవితాన్ని పాడు చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నావు నాకు తెలియదు. ఈ రోజే నువ్వు మారు మనసు పొంది నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడితే ప్రభువు వలన నీవు దయ పొందగలిగిన స్త్రీవిగా మాట్లాడతావు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దయ పొందిన స్త్రీగా ఉండగలవు, నువ్వు దయ పొందగలవు, దేవుని కృపను పొందుకోగలవు, దేవుని సమాధానం పొందుకోగలవు, నీ జీవితంలో వెలుగును అనుభవించగలుగుతావు. మొట్టమొదటిది మరియను దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే ఆమె పరిశుద్ధురాలు, పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి యవనస్తురాలు, యవన కాలములో తన జీవితాన్ని కట్టుకున్నటువంటి స్త్రీ, జాగ్రత్తగా కట్టుకుంది. తల్లిదండ్రుల మాట వింది, లోకాలోచనల వైపు తన మనసును తిప్పుకోలేదు, చెడు ఆలోచనల వైపు కొత్త మనసును తిప్పుకోలేదు. అందుకని దేవుడు ఆ బిడ్డను కోరుకున్నాడు. ఈరోజు దేవుడు కోరుకున్న బిడ్డలుగా మనం ఉందుముగాక, దేవుడు దయ పొందుకున్న బిడ్డలుగా మనం ఉందుముగాక. హల్లెలూయా. ఇంకొంచెం ముందరికి వెళ్దాం. చూడండి, రెండవది చూడండి, లూకా సువార్తలోనే మొదటి అధ్యాయంలో 47వ వచనంలో 47 చూడండి. అప్పుడు మరి ఇట్లనను, నా ప్రాణము ప్రభువును కనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించారు. దేవునికి స్తోత్రం. తన దాసురాలో అంటే మరియా దేవుడి దాసురాలని చెప్పుకోవటం. దాసురాలని చెప్పుకోవడం అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, దేవుని యందు భక్తిని కాపాడుకున్నటువంటి స్త్రీ, భక్తిని కలిగినటువంటి స్త్రీ. ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీకు ఈ మాట అర్థం కావాలంటే నేను ఒక చక్కటి విషయం చెప్తాను. చూడండి, పాత నిబంధన ఎక్కడ ముగించబడింది? పాత నిబంధనలో చివరి పుస్తకం ఏంటి? మలాకి. చివరి ప్రవక్త ఎవరు? మలాకే. డౌట్ పడకండి, మలాకే. చివరిగా దేవుడు వాడుకున్న ప్రవక్త మలాకి. మలాకి తర్వాత దేవుడు మరలా బాప్తీసం ఇచ్చి యోహాను వచ్చే వరకు ఏ రూపాన కూడా ఇశ్రాయేలీలతో మాట్లాడలేదు. ఇంచుమించు 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు ఇశ్రాయేలులకు ఏ వర్తమానము ఇవ్వలేదు. దేవుని మాటలు చెప్పే ప్రవక్త లేడు, ప్రజలను హెచ్చరించే ప్రవక్త లేడు, ప్రజలకు బుద్ధి చెప్పే ప్రవక్త లేడు, ప్రజలను గద్దించే ప్రవక్త లేడు, దేవుడి స్వరమును వినిపింపజేసే ప్రవక్త లేడు, దేవుని మాటలు చెప్పే ప్రవక్తలు లేరు. జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలు చెప్పే ప్రవక్తలున్నా, దేవుని మాటలు చెప్పేటువంటి సేవకులున్నా, దేవుని వాక్యాన్ని బట్టి గద్దించే సేవకులున్నా, ఈ రోజుల్లో భక్తి పరులు కరువైపోయినటువంటి దినాల్లో మనం ఉన్నాం. వాక్యం చెబుతుంటే, గద్దించి వాక్యం చెబుతుంటే సంఘాలు మానేస్తున్నారు. చాలామంది ప్రార్థన మానే స్థితిగా కూర్చున్నారు. మా పాస్టర్ గారు తిడతాడండి, మా పాస్టర్ గారు ఇలాగంటాడండి, అలాగంటాడండి కదండి. గద్దించిన వినని సేవ విశ్వాసులు చాలామంది, బుద్ధి చెప్పిన వినని సేవ విశ్వాసులు చాలామంది, హెచ్చరించిన వినని సేవకులు విశ్వాసులు చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా వినండి. హెచ్చరించేవాడు లేకపోయినా, బోధించేవాడు లేకపోయినా, గద్దించేవాడు లేకపోయినా,
నడిపించేవాడు లేకపోయినా మరియా తన భక్తిని కాపాడుకుని భక్తి జీవితంలో జీవించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం చెప్పే సేవకుడున్నా, చేతిలో బైబిల్ ఉన్నా, ఈరోజు భక్తిని కాపాడుకోలేని విశ్వాసులు ఎక్కువ మంది అయిపోయారు. భక్తి చేయలేని విశ్వాసులు చాలా మంది అయిపోయారు. దేవునికి లోబడని విశ్వాసులు చాలా మంది అయిపోయారు. మందిరాలకు వస్తున్నారు కానీ వాక్యాన్ని వినరు. మందిరాలకు వస్తారు కానీ వాక్యానికి లోబడరు. వింటున్నాం అన్నట్టే చూస్తారంతే. ఇక్కడ వింటారు, ఆ గుమ్మం అవతలకి వెళ్ళిన తర్వాత ఎక్కడదా అక్కడేనండి, ఏమండి దేని దారి దాందేనండి అని జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు విశ్వాసులు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. కానీ గద్దింపునకు లోబడినటువంటి స్త్రీ, గద్దించేవాడు లేకపోయినా, బుద్ధి చెప్పేవాడు లేకపోయినా, నడిపించేవాడు లేకపోయినా భక్తి జీవితాన్ని కట్టుకున్నది మరియా. దేవునికి స్తోత్రం. తన భక్తి జీవితాన్ని దేవుడు మెచ్చాడు. అందుకనే దయాప్రాప్తురాలా అని పిలవగలిగాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నేను ఈ మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రెండు విషయాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు. జాగ్రత్తగా వినండి. 2 విషయాలు, మరియలో దేవునికి నచ్చిన 2 విషయాలు. ఒకటి ఏంటి? పరిశుద్ధత. ఈరోజు నువ్వు దేవునికి నచ్చాలి అంటే, దేవుని నువ్వు ఆశీర్వదించాలంటే, దేవుని దయను నువ్వు పొందుకోవాలంటే, దేవుని కృపను నువ్వు పొందుకోవాలంటే సాతాను నిన్ను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి. పరిశుద్ధత కాపాడుకోవడం చాలా కష్టం, చాలా ఇబ్బంది. శరీరేచ్ఛలను విడిచిపెట్టడం చాలా కష్టం. మనసు కోరికలు చెప్పుకోవడం చాలా కష్టం. కానీ వాటన్నిటిని చెప్పుకొని శరీరాన్ని లోపరుచుకొని నీ పరిశుద్ధతను కాపాడుకోవడం ముఖ్యం. నీ పరిశుద్ధతను కాపాడుకోగలిగితే, నీ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కాపాడుకోగలిగితే, పెళ్లి కానోళ్ళే కాదు, పెళ్ళైన వాళ్ళు కూడా, పెళ్లి కానోళ్ళుగా చెప్తున్నారు అనుకోకండి, ఎవరైనా సరే పరిశుద్ధతను కాపాడుకోగలిగితే నీ జీవితంలో దేవుని దయ్యను పొందుకోగలుగుతావు. మరియా తన పరిశుద్ధతను కాపాడుకుంది కనుక దేవుని దయను పొందుకుంది. రెండవది ఆమె భక్తి జీవితం. దేవునికి ఇష్టమైన తన భక్తి, తన దీన జీవితం దేవునికి ఇష్టమైంది. హెచ్చరించేవాడు లేకపోయినా, చెప్పేవాడు లేకపోయినా, గద్దించేవాడు లేకపోయినా, హెచ్చరించేవాడు నడిపించేవాడు లేకపోయినా మరియా దేవుని యొక్క వాక్యానుసారంగా తన జీవితాన్ని కట్టుకోగలిగాడు. ఈరోజు హెచ్చరించేవాడు నీకున్నాడు, బుద్ధి చెప్పేవాడు నీకున్నాడు, నడిపించేవాడు నీకున్నాడు. దేవుని యొక్క వాక్యం నీ చేతిలో ఉంది. మరి నువ్వు వాక్యానుసారంగా బ్రతకగలుగుతున్నావా? నీ భక్తిని కట్టుకోగలుగుతున్నావా? నీ జీవితాన్ని కట్టుకోగలుగుతున్నావా? నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించగలుగుతున్నావా? ఈరోజు మన జీవితంలో 2 విషయాలు మనం పరిశీలన చేద్దాం. మన పరిశుద్ధతను కాపాడుకుని మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోగలిగితే ఖచ్చితంగా ఒకరోజు నీవు కూడా దేవుని చేత దయాప్రాప్తురాలని పిలువబడతావు. దేవుడి దయను పొందుకున్న స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. దేవుని కృపను పొందుకున్న స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. దేవుని మహిమను పొందుకున్న స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. దేవుని కృపను ఈ జీవితంలో ఆవరిస్తుంది. దేవుని మహిమ నిన్ను ఆవరించబోతుంది. దేవుని కృపను పొందుకోబోతున్నావు. దేవుని మహిమను పొందుకోబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఊహించిన దానికంటే శ్రేష్టమైన ఈవులతో ప్రభు నిన్ను నింపబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనందరికీ ఈ క్రిస్మస్ దినాల్లో అనుగ్రహించి తన మహిమలో బలపరిచి ఆదరించును గాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మన జీవితాలు మనం పరిశీలన చేద్దాం. మన ఆలోచనలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఎలా ఉంది మన పరిశుద్ధ జీవితం? మన జీవితం ఎలాగ ఉంది? యవ్వన కాలం ఎలాగుంది? మన యవ్వన జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నాం? మనం తండ్రి చూడడం లేదని, తల్లి చూడడం లేదని, దేవుడు చూడడం లేదని, ఎవరు పక్కింటోళ్ళు చూడడం లేదని, ఎవరికి తెలియదని నీ ఇష్టానుసారంగా
నీ యవ్వనాన్ని పాడు చేసుకుంటున్నావేమో, నీ యవ్వన జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో ప్రియమైన చెల్లి. ఈరోజు మారు మనసు పొందు, నీ స్థితిని ప్రభుకి అప్పగించు, పరిశుద్ధంగా జీవించు, నీ పరిశుద్ధతను కాపాడుకో. అపవాది లోకాలోచనలు నీ జీవితంలో పుట్టించవచ్చు, లోక తలంపులు పుట్టించవచ్చు, లోక మాలిన్యాన్ని మనసులోకి తీసుకురావచ్చు. నువ్వు అందరిలా ఉండడానికి వీల్లేదు, అందరిలా జీవించడానికి వీల్లేదు, అందరిలా బ్రతకడానికి వీల్లేదు. నువ్వు ప్రత్యేకమైన దానివి, నువ్వు ప్రత్యేకమైన స్థితిని కలిగి ఉన్నదానివి, నువ్వు ప్రత్యేకమైన స్థితిలో ఉన్నదానవు. ప్రత్యేకమైన పని కొరకు దేవుడిని ఎన్నుకున్నాడు. సాతానుడు లోకంలో చూపించిన ఆశలకు నువ్వు లోపడితే సాతానుడు నీ జీవితాన్ని చీకటిమయం చేస్తాడు. నీ బ్రతుకు చీకటిమయమైపోతుందేమో, నీ బ్రతుకు చీకటిమయమైపోతుందేమో. ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలన చేద్దాం. ప్రభువా, ఇక లోకం వైపు తిరగనాయా, లోకాలోచనల వైపు తిరగనాయా, లోక తలంపుల వైపు తిరగనాయా అని ఒక్కసారి మన జీవితాల్ని ప్రభువుకి అప్పగిద్దాం. మన భక్తి ఎలా ఉంది? గద్దింపులకు లోబడుతున్నామా? మరి ఒక గద్దించేవాడు లేడు, బుద్ధి చెప్పేవాడు లేడు, నడిపించేవాడు లేడు. అయినా భక్తి జీవితాన్ని కట్టుకుంది మరియా. ఈరోజు నీ జీవితాన్ని కట్టుకోగలుగుతున్నావా? భక్తిని కాపాడుకోగలుగుతున్నావా? భక్తి జీవితాన్ని కాపాడుకొని జీవించగలుగుతున్నావా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, మహిమోన్నతుడానికి స్తోత్రాలు. అయ్యా, వినుడి వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు నాటింపచేయండి. అయ్యా ఇగో తండ్రి, ఏ వయసులో ఉన్నా మేము పరిశుద్ధంగా బ్రతికే భాగ్యం మాకు దయచేయండి. మా ఘటాలను పరిశుద్ధతలో ఎలా కాపాడుకోవాలో నాకు నేర్పించండి నాయన. సాతానుడు ప్రభు మాలిన్యం నటించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, లోక మాలిన్యం నటించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అయ్యా ఇగో తండ్రి, లోక మాలిన్యం బాగా కట్టుకుంటే మీరు మా జీవితంలో ఉద్దేశించిన ఆశీర్వాదాలు మేము కోల్పోతామేమో. అయ్యా, మీ ఉద్దేశించినటువంటి ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి, మా పరిశుద్ధతను కాపాడుకోవడానికి సహాయం చేయండి, మా పరిశుద్ధత నిలబెట్టుకోవడానికి సహాయం చేయండి, మా భక్తిని కాపాడుకోవడానికి సహాయం చేయండి. నీ కృపచేత నడిపించి మీరు మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.